ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసిందా? ఈసారి అన్ని మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోందా? ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారా? అయితే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారా? అటు అభ్యర్థుల ఎంపికపైన టీపీసీసీ చీఫ్ కు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారా? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. దాదాపు 7,000కు పైగా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. దాంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని 140కి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కనీసం 95% స్థానాలను కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పట్టణ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో తమకే పట్టు ఉందని నిరూపించేందుకు సీఎం రేవంత్ పక్కా ప్లాన్లు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించారు. ఈ గెలుపు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని నిరూపించాలనేది రేవంత్ రెడ్డి ప్రధాన టార్గెట్ గా కనిపిస్తోంది. అటు ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జనవరి 2026 నాటికి కొత్తగా ఓటు హక్కు పొందిన వారిని చేర్చడంతో పాటుగా జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల విభజన, రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు దాదాపుగా 90% పూర్తయింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన వార్డుల విభజనలో కొన్ని అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ఈసారి శాస్త్రీయంగా మరియు తమకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో చర్చలు జరిపారు. అయితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక్కో వార్డులో కనీసం 6 బలమైన ఆశావాహులను గుర్తించి వారిపై అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆదేశించారని తెలుస్తోంది. అటు ప్రజాభిప్రాయం ప్రకారం ఒక్కరిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అలాగే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను ప్రధాన ఆయుధాలుగా వాడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ మధ్యతరగతి ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నమ్ముతోంది. అటు మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను హైలైట్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని రేవంత్ టీం భావిస్తోంది. ఏది ఏమైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో పరేషాన్ అవుతోంది. అటు కవిత ఎపిసోడ్ ఆ పార్టీని షేక్ చేస్తోంది. ఈ అంతర్గత విభేదాల నుంచి కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినా ఇప్పుడు సీన్ రివర్స్ చేయాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు. అటు బీజేపీ కూడా పట్టణ ప్రాంతాలలో బలంగా ఉండడంతో పాటుగా త్రిముఖ పోటీ జరిగిన ఓట్లు చీలకుండా ఉండేలా లోకల్ సెంటిమెంట్, అభివృద్ధి కార్డులను కాంగ్రెస్ బలంగా ప్రయోగించబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.